నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు యెస్ చెప్పడానికి, యెస్ చెప్పిన తర్వాత మళ్ళీ నో చెప్పడానికి పెద్ద టైం పట్టదు. యెస్ ఒకటేసారి చెప్పేస్తారు చాలా మందికి గూడా. 90s వాళ్ళు కూడా ఇలానే నో ఉన్నారా? 2000s 2000 అబౌట్ జెన్జీ వాళ్ళు. అక్కడి జెన్జీ నుంచి వాళ్ళు మన తర్వాత మన అంటారా? తర్వాత వాళ్ళు. మనం జడ్జ్ చేస్తున్నామండి పాపం పిల్లల్ని. నో బట్ కాంక్రీట్ ప్రూఫ్ అని ఇప్పుడు ఇట్లా అన్నా అంటే ఎక్కడ రాసింది అంటారు. అట్లా కాదు బట్ ఒక వైబ్ వస్తుంది కదా ఒకరితో మాట్లాడితే. వెరీ జడ్జ్మెంటల్. సో అట్లా అనుకున్నప్పుడు కొన్ని టర్మ్స్ ఉంటాయి. నేను ఎందుకంటున్నా అంటే ఈ టర్మ్స్ మా అప్పుడు లేవు. అప్పుడు ఏంటి ఒకరిని నేను మీ అప్పుడే. సో ఒకరిని చూసుకుంటారు, వాళ్ళకి సెట్ అవ్వకపోతే పక్కకి వెళ్ళిపోతారు. బట్ ఇప్పుడు అట్లా కాదు. చాలా రోజులు ఏడుస్తాం మధ్యలో తెలుసా? సో అది కూడా ఉంటుంది. బట్ నేను అదేం చెప్పట్లే, బ్రీఫ్గా చెప్పేసిన. వీళ్ళ దాంట్లో ఏంటి బ్రెడ్ క్రమ్మింగ్ అని, కుషనింగ్ అని, నాకు తెలియదు మీనింగ్స్, నాకు కూడా తెలియదు. నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా కానీ నాకు అర్థం కాలేవు. సిచ్యువేషన్షిప్ ఒక్కటి అర్థమైంది, బట్ మిగతా ఏమో నాకు అర్థం కాలే. ఎందుకు ఇట్లా ఉన్నారు వీళ్ళు ఒక 10 ఏళ్ల గ్యాప్లోనే? ఏం మారింది ఇంత వాళ్ళ మైండ్ సెట్లో? నాకేం తెలుసు అండి. మీ పుస్తకాలన్నీ రాస్తూ ఉంటారు కదండి. బట్ డెఫినేషన్ ఆఫ్ లవ్ హ్యాస్ ఆల్సో చేంజ్డ్ అన్నది నేను నోటీస్ చేశా. ఫర్ అస్ ఇప్పుడు మన మమ్మీ దగ్గర నుంచి తీసుకుందాం, మన మమ్మీ జనరేషన్ నుంచి తీసుకుంటే, ఫర్ దెమ్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ డెఫినేషన్ ఆఫ్ లవ్. ఫర్ దెమ్ ఇట్స్ మచ్ మోర్ closeness in the family, much more adjustment. To be honest, to be a doormat in the family. For our mom's generation, at least from what I heard, what I saw. అదే మా అమ్మ, there's so much adjustment. కూడుకోవాలి కదా ఫ్యామిలీని, కట్టుకోవాలి కదా బంధంగా. అది ఎంత ఎక్కువ అంటే షీఈస్ బీయింగ్ అబ్యూస్డ్ ఇన్ దట్ సిచ్యువేషన్, బట్ స్టిల్ షీఈస్ లైక్ ఐఎమ్ గ్లూ స్టిక్ టు ద ఫ్యామిలీ అన్నట్టు. బట్ నౌ ఐ విల్ నాట్ టాలరేట్ సచ్ షిట్. నేను తీసుకోను అది ఇప్పుడు. నేను అంత నన్ను కొడుతున్నా, తిడుతున్నా, గోడకేసి కొడుతున్నా, నేను వచ్చి లేదు నేను ఖచ్చితంగా ప్రేమలో ఉన్నాను, నేను ఇంటిని ఇది చెయ్యను నేను. దిస్ ఇస్ బుల్షిట్. నా తర్వాత జనరేషన్స్ నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం ఏంటి అంటే, స్లైటెస్ట్ డిస్రెస్పెక్ట్ ఈజ్ ఆల్సో అబ్యూస్. డోంట్ యూ థింక్ సో? అండ్ okay, it can be love, but it should be love by the end of the day. ప్రేమ పేరులో పలానా విషయాలు చలామణి అవ్వకూడదు. ప్రేమే ఉండాలి. ప్రేమ నిన్ను గాయపరచకూడదు. ప్రేమ నిన్ను బలహీనం చేయకూడదు. ప్రేమ నిన్ను తప్పు అని ప్రూవ్ చేయకూడదు. ప్రేమ నీకు స్వేచ్ఛను తెచ్చిపెట్టాలి. ప్రేమ నీకు రెక్కలు ఇవ్వాలి. ప్రేమ నిన్ను నీ గురించి హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేయగలగాలి. అదే ప్రేమ. అమ్మోళ్ళ జనరేషన్ అయినా, మన జనరేషన్ అయినా, పిల్లల జనరేషన్ అయినా ప్రేమ ఇదే. ఎప్పటి నుంచో కూడా ప్రేమ ఇదే. నేను లెటర్స్ టు లవ్లో ఒక మాట రాశాను. ప్రేమ ఎప్పుడు తప్పవదు, ప్రేమించిన మనిషి తప్పవచ్చు అని. మనం ప్రేమను ద్వేషిస్తాం. ద్వేషించాల్సింది అసలు ప్రేమించిన మనిషిని కూడా ద్వేషించాల్సిన అవసరం లేదు. ఆ టైంకి మనకు అంతే సత్తు ఉంది బ్రెయిన్లో, మనం అంతే అర్థం చేసుకోగలుగుతాం. ఒక 10 సంవత్సరాలు ముందుకెళ్ళి వెనక్కి వచ్చి చూసుకుంటే దీనికి విడిపోయామా అనిపించవచ్చులే, కానీ విడిపోయినప్పుడు అది చాలా పెద్ద విషయం కదా. నేను నిన్ననే చాలా డీప్గా తెలుసు కదా, నేను అప్పుడప్పుడు యోగిలాగా ఆలోచిస్తాను. అంతా వేరే డాబాపైకి వెళ్ళి కాఫీ పెట్టుకొని వాట్ ఈస్ దిస్ లైఫ్, వాట్ ఈస్ డార్క్నెస్ అని ఆలోచిస్తున్నాను. నేను నిన్న ఆలోచిస్తుంటే ఐ రియలైజ్డ్, ఐ థింక్ హ్యూమన్ బీయింగ్స్ మిస్ఇంటర్ప్రిటెడ్ లవ్, misinterpreted companionship, misinterpreted nature, took advantage of everything around. Not just us, ancestors, వచ్చే వాళ్ళు కూడా. మనం తీసుకొని తిరిగి ఇవ్వడం తెలియదు మనకి. నాకైతే అస్సలు తెలీదు. మీరు నన్ను ట్రోల్ చేయొద్దు, చెప్తున్నా నేను ముందే. ఇంకొకటి ఏంటి అంటే, ఎగ్జాక్ట్లీ ప్రేమ ఉన్నత స్థాయిలో పెట్టాలి, మనని గొప్పగా ఆలోచించగలగాలి.